రాష్ట్రానికి మరో 2 రోజులు రెడ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఇవాళ రేపు సిటీ సహా పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని హెచ్చరిస్తోంది. ఇవాళ 10 జిల్లాలకు ఫ్లడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, కామారెడ్డి, కొమురంభీం, మెదక్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు. ఈ జిల్లాలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇవాళ రెడ్ అలర్ట్, ఆరెంజ్, అదేవిధంగా మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏ విధంగా ఉందన్నది ఫ్లడ్ అలర్ట్ గురించి వివరాలు అందించేందుకు మా రిపోర్టర్ కల్పన లైవ్లో రెడీగా ఉన్నారు. కల్పన, గుడ్ మార్నింగ్. ఏం జరుగుతుంది అంటే నిన్న మొన్న మనం వర్షాలు చూస్తున్నాం, ఉమ్మడి మెదక్, కామారెడ్డితో పోలిస్తే ఇవాళ కూడా కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది, మరికొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ అంటున్నారు. ఏంది ఇవాటి సిచ్యువేషన్ ఏంది? వెంకట్, ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు బంగాళాఖాతంలో ఏదైతే కొనసాగిందో తీవ్ర అల్పపీడనం అది బలహీన పడిందని చెప్పుకోవచ్చు. బలహీన పడి ఒరిస్సా వెంబడి కూడా తీరం దాటేసింది. అయినప్పటికీ కూడా ఒక ఉపరితల చక్రవాక ఆవర్తనం కొనసాగుతుంది. దాంతో పాటు ఇటు బంగాళాఖాతం అదేవిధంగా అరేబియన్ సముద్రం నుంచి మనకు గాలులు వీస్తూ ఉన్నాయి. ఈ గాలుల ఎఫెక్ట్ ముఖ్యంగా మనకు మెదక్, దాంతో పాటు కామారెడ్డి, నిర్మల్ జిల్లాల మీద ప్రభావం చూపించడంతో 48 గంటల్లో దాదాపు మనకు 60 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా వచ్చే 2 రోజుల పాటు కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఇక ప్రతి 3 గంటలకు ఒకసారి, ఎందుకంటే మనకు వర్షాలు కురుస్తా ఉన్నాయి, భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా నమోదవుతున్న నేపథ్యంలో ప్రతి 3 గంటలకు ఒకసారి కూడా మనకు ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ తో పాటు నౌకాస్ట్ ఫోర్కాస్ట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ అనగానే ఎక్కడెక్కడైతే ఏ జిల్లాలకు ఎఫెక్ట్ అవుతుందో ఆ జిల్లాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక బులెటిన్ అనేది రిలీజ్ చేస్తూ ఉన్నారు. అదే విధంగా నౌకాస్ట్ ఫోర్కాస్ట్ వచ్చేసరికి కూడా ప్రతి 3 గంటలకు ఒకసారి ఏ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఎట్లాంటి కలర్ వార్నింగ్స్ ఇవ్వాలని చెప్పేసి అలాంటి అలర్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వెంకట్, అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే పలు జిల్లాలకు సంబంధించి మీరు చెప్పినట్టుగానే మనకు రెడ్, ఆరెంజ్ తో పాటు ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. రెడ్ అనగానే మనకు దాదాపు భారీ వర్షాల నేపథ్యంలో ఈ హెచ్చరికలు జారీ చేశారు. కాకపోతే ఈదురు గాలులు మనకు దాదాపు 60 కిలోమీటర్ల పైగా వీచే అవకాశం ఉండడంతో ఈ రెడ్ అలర్ట్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 2 జిల్లాలకు సంబంధించి జగిత్యాల, దాంతోపాటు నిజామాబాదు, ఈ జిల్లాలకు సంబంధించి వచ్చే 2-3 గంటల్లో మనకు అక్కడక్కడ భారీ వర్షం, ఒక జోరు వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉండడంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. అదేవిధంగా దాదాపు 62 కిలోమీటర్ల నుంచి 87 కిలోమీటర్ల వరకు ఈదురుగాళ్ల తీవ్రత అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. ఉరుముల మెరుపుల తీవ్రత కూడా ఉండే అవకాశం ఉండడంతో ఇప్పటికే అక్కడున్న జిల్లా యంత్రాంగాన్ని, కలెక్టర్స్ ని, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు. ఇక ఆరెంజ్ కి సంబంధించి ఒక మోస్తారు వర్షాలు, దాంతోపాటు ఈదురుగాళ్ల తీవ్రత గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల మధ్య వీచే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు కూడా అలర్ట్ జారీ చేశారు. ఆ జిల్లాలో మనకు ఆరెంజ్ అలర్ట్ చూసుకున్నట్టయితే హన్మకొండ, కామారెడ్డి, కరీంనగర్, మేడ్చల్, మల్కాజిగిరి, మెదక్, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లతో పాటు ఇటు సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, ఈ జిల్లాలకు సంబంధించి కూడా మనకు మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక తేలికపాటి వర్షంకు సంబంధించి కూడా పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఆదిలాబాద్, దాంతోపాటు భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జనగాం, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాద్, ములుగు, నల్గొండ, సంగారెడ్డితో పాటు ఇటు సూర్యాపేట, వికారాబాద్, యాదాద్రి, భువనగిరి, ఈ జిల్లాలకు సంబంధించి వచ్చే 2-3 గంటల్లో తేలికపాటి వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు కూడా జిల్లా యంత్రాంగంతో పాటు అధికారులను, జిల్లాలకు సంబంధించి ప్రజలను కూడా అప్రమత్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే మనకు వచ్చే 2-3 గంటలతో పాటు ఈ రోజుకు సంబంధించి కూడా మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా అలర్ట్స్ జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే కురిసిన వర్షాల కారణంగా దాదాపు చూస్తూ ఉన్నాము, ఇటు కామారెడ్డి కావచ్చు, మెదక్, నిర్మల్, నిజామాబాద్ ప్రాంతాల్లో కూడా మనకు భారీ వర్షాలు నమోదవుతా ఉన్నాయి. ముఖ్యంగా కామారెడ్డి, ఉమ్మడి మెదక్ సంబంధించి కూడా ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిందని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాలకు సంబంధించి కూడా ఊర్లకు రాకపోకలు బంద్ అయ్యాయి. అదేవిధంగా చాలా ప్రాంతాలకు సంబంధించి ఇల్లు నీట మునిగాయి. చాలా ప్రాంతాలకు సంబంధించి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు కూడా, ఎందుకంటే డ్యాములకు సంబంధించి, ఇటు ప్రాజెక్టులకు సంబంధించి ఎప్పటికప్పుడు వరద ఉధృక్తత అనేది మనకు పెరుగుతూ ఉంది సమయం గడుస్తున్న కొద్దీ. సో వరద ఉధృక్తత పెరుగుతున్నప్పటికీ కూడా మనకు ఇన్ఫ్లోకి సంబంధించి కూడా అవుట్ఫ్లో కూడా అంతే వదులుతుండడం జరుగుతూ ఉంది. దీంతో ప్రజలకు సంబంధించి కూడా అవుట్ఫ్లోకి సంబంధించి వరదలు వచ్చే అవకాశం ఉండడంతో ఫ్లడ్స్ ఎఫెక్ట్ అని చెప్పేసి మరో బులెటిన్ కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా ఫ్లాట్ ప్లస్ కి సంబంధించి కూడా మనకు అలర్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది.
ఒక్కసారి కూడా మనం అవి కూడా చూసుకున్నట్టయితే ఈ ఫ్లాష్ కి సంబంధించి కూడా పలు జిల్లాలకు దాదాపు మనకు ఒక 10 జిల్లాలకు సంబంధించి కూడా అలర్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ జిల్లాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు మనకు కురిసిన వర్షపాతం కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే దాదాపు మనకు సమయం గడుస్తున్న కొద్దీ వర్షాల తీవ్రత అనేది పెరుగుతా ఉంది. ఇప్పటి వరకు చాలా ప్రాంతాల్లో మనకు అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు చాలా ప్రాంతాలు ఉదయం 8:30 గంటల నుంచి కూడా మనకు 11 గంటల వరకు కూడా వర్షపాతంకి సంబంధించి తీవ్రత కూడా మనం చూసుకున్నట్టయితే దాదాపు అత్యధికంగా కూడా మనకు ఈ దాదాపు కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా నమోదైంది వెంకట్. ముఖ్యంగా రామరెడ్డి ప్రాంతంలో 14 సెంటీమీటర్లు అంటే ఆల్మోస్ట్ 15 సెంటీమీటర్ల వర్షపాతం అక్కడ నమోదైంది. ఇక నిజామాబాద్ లోని తుంపల్లిలో 14.95 సెంటీమీటర్ల వర్షపాతం, నిజామాబాద్ లోని మరో ప్రాంతం కూడా మనకు తుంపల్లిలో దాంతో పాటు చిమన్పల్లిలో కూడా మనకు 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిరికొండలో 12.4 సెంటీమీటర్ల వర్షపాతం, దాదాపు 17 ప్రాంతాల్లో మనకు 6 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవడంతో ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నిజామాబాద్ జగిత్యాల ప్రాంతాలకు సంబంధించి మనకు రెడ్ అలర్ట్ కూడా కొనసాగుతుంది. అదేవిధంగా ఆ ప్రాంతంలోనే మనకు భారీ వర్షపాతం కూడా ఎక్కువగా నమోదవుతున్న సిచ్యువేషన్స్ కూడా చూస్తా ఉన్నాము. అదేవిధంగా వచ్చే 2-3 గంటల పాటు కూడా ఆ జిల్లాలకు సంబంధించి ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చూసుకున్నట్టయితే పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురుస్తా ఉన్నాయి. జిల్లాలకు సంబంధించి కూడా ఎక్కడైతే భారీ, అతి భారీ, అత్యంత భారీ వరదలకు సంబంధించి కూడా స్కూళ్లకు హాలిడేస్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న కలెక్టర్స్ తో కావచ్చు, ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రులు, జిల్లా కలెక్టర్స్ కూడా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు. కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికే పంట పొలాలన్నీ కూడా తీవ్రంగా నష్టపోయాయని చెప్పుకోవచ్చు. దాదాపు కంటిన్యూగా ఒక విస్తారంగా వర్షం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 48 గంటల్లో 60 సెంటీమీటర్ల వర్షపాతం అనేది అది చాలా పెద్ద వర్షపాతం అనే చెప్పుకోవచ్చు. కాకపోతే చాలా మంది కూడా క్లౌడ్ బరస్ట్ అని కూడా దాన్ని అంటూ ఉన్నారు. కాకపోతే అది క్లౌడ్ బరస్ట్ కాదు. ఒక 2-3 గంటల్లో మనకు ఏదైతే మనం చెప్పుకున్నామో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే దాన్ని క్లౌడ్ బరస్ట్ గా పరిగణలోకి తీసుకుంటాం. కాకపోతే మనకు 24 నుంచి 48 గంటల పరిధిలో 60 సెంటీమీటర్ల వర్షపాతం ఇటు కామారెడ్డి, దాంతోపాటు దాదాపు 50 సెంటీమీటర్ల వర్షపాతం మెదక్ ప్రాంతంలో కురిసింది. కాబట్టి మనకు అక్కడ సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే ఈ బంగాళాఖాతం, అరేబియన్ సముద్రంలో ఏవైతే గాలులకు సంబంధించి విచ్ఛిన్నత ఏర్పడిందో దాని వల్లనే మనకు వర్షాలు కురిశాయి. కాకపోతే అది క్లౌడ్ బరస్ట్ కాదని చెప్పేసి తేల్చి చెప్పడం జరిగింది. ఇక ఈ రోజు రేపు మరో 2 రోజులు కూడా వర్షాలు ఉన్నాయి. సో దాంతో పాటు ఇటు కామారెడ్డి, మెదక్ సంబంధించి కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అక్కడున్న ప్రజలు మరోసారి వర్షాల తీవ్రతకు సంబంధించి కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడతా ఉన్నారు. ఎందుకంటే అక్కడున్న ప్రాంతాలను కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు ఎక్కడికక్కడ కూడా కామారెడ్డి, ఇటు మెదక్ జనజీవనం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ కూడా మనకు వరద నీరు వచ్చి చేరింది. చాలా జిల్లాలకు సంబంధించి కూడా, ఊర్లకు సంబంధించి కూడా ఇటు చెరువు కట్టలు తెగుతున్న సన్నివేశాలు కూడా మనం చూస్తా ఉన్నాము. సో ఇట్లాంటి సిచ్యువేషన్ కూడా మనకు మరో 2 గంటల పాటు కూడా పలు జిల్లాలకు సంబంధించి భారీ, అక్కడక్కడ మోస్తారు, అక్కడక్కడ ఒక జోరు వర్షం కూడా కురిసే అవకాశం ఉండడంతో అలర్ట్స్ కూడా జారీ చేశారు వెంకట్. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక నౌకాస్ట్ ఫోర్కాస్ట్ సంబంధించి వచ్చే 2-3 గంటలకు సంబంధించి కూడా పలు జిల్లాల్లో భారీ, పలు జిల్లాలో మోస్తారు, పలు జిల్లాల్లో తేలికపాటి వర్షం ఉంది. వర్షంతో పాటు మనకు ఈదురుగాలు, ఉరుముల మెరుపుల తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ప్రజలు ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు. ఏంటి కల్పన, మీరు వెదర్ అప్డేట్ ఎప్పటికప్పుడు మీరు మానిటర్ చేస్తూ ఉన్నారు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న ఏ ప్రాంతాల్లో ఎంత సెంటీమీటర్లు నమోదవుతున్నది అనేది గత 4-5 మంత్స్ నుంచి మీరు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. ఈ సీజన్లో మనకు భూపాలపల్లి, ములుగు తదితర ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లు అదే టాప్ రికార్డ్. కానీ నిన్న కామారెడ్డి, అదేవిధంగా ఉమ్మడి మెదక్ కొన్ని చోట్ల 40 సెంటీమీటర్లు, సగటున 40 నుంచి 60 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సరే, మనకు క్లౌడ్ బ్లాస్ట్ అనకపోయినప్పటికీ కూడా సరే ఏమంటామనేది సెకండరీ. కానీ ఇంత రికార్డు వర్షపాతం ఇదే ఫస్ట్ టైం కదా కొన్ని ఏళ్లతో పోలిస్తే. మీరు ఈ సీజన్లో ములుగు ఇదే టాప్, బట్ నిన్నట రికార్డు బ్రేక్ చేసింది ఇది కామారెడ్డి కానీ, తర్వాత ఉమ్మడి మెదక్ కానీ. మీరు ఎక్కడ చూడండి 40, 42 సెంటీమీటర్లు, 38, 35. అసలు ఇంత వర్షపాతం ఎప్పుడు గతంలో ఎన్నడూ కూడా నమోదు కాలేదు. ఎట్లా చూస్తారు మీరు?
చెప్పినట్టుగా నిజమే. కాకపోతే లాస్ట్ ఇయర్ మనం గత సీజన్ లో చూసుకున్నట్టయితే ములుగులో చూసుకోవచ్చు దాదాపు మనకు 63 సెంటీమీటర్ల వర్షపాతం అత్యధికంగా నమోదైంది. ఇక ఈ సీజన్ లో చూసుకున్నట్టయితే మీరు చెప్పినట్టుగానే ములుగులోనే ఎక్కువగా మనకు అక్కడ దాంతో పాటు వర్ష తీవ్రత అనేది ఎక్కువగా అక్కడే కనిపిస్తూ ఉంటుంది, ఎక్కడైతే మనం ములుగు ప్రాంతం చెప్పుకున్నామో. సో కాకపోతే ఇప్పుడు చూసుకున్న సిచ్యువేషన్స్ మనం గత నెలలో కూడా చూసుకున్నాము. ములుగు ప్రాంతము దాంతోపాటు భూపాలపల్లి ప్రాంతంలోనే మనకు 20 సెంటీమీటర్లు 23 సెంటీమీటర్లు, అదే విధంగా ఇటు ఆగస్ట్ లో మనకు చివరి వారంలో చూసుకున్నట్టయితే కూడా దాదాపు అక్కడ మనకు భారీ వర్షపాతాలు నమోదయ్యాయి. కాకపోతే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ మనం చూసుకున్నట్టయితే ఈ ఏదైతే మీరు చెప్పినట్టుగా కామారెడ్డి దాంతోపాటు మెదక్ ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా మనకి ఎప్పుడు కూడా రికార్డు స్థాయికి సంబంధించి వర్షాలు అనేవి నమోదవ్వలేదు. ఫర్ ది ఫస్ట్ టైం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ దాదాపు మనకు 15-16 సెంటీమీటర్ల వర్షపాతం తప్పితే ఎప్పుడు కూడా ఇంత వర్షపాతం అనేది ఈ సీజన్ లోనైతే నమోదవ్వలేదు. కాకపోతే ఏదైతే మనకు ఇటు వాతావరణ శాఖకు సంబంధించి అప్డేట్స్ చూస్తున్నామో వాళ్ళు చెప్పిన విధానం ప్రకారం ఈ బంగాళాఖాతం దాంతోపాటు అరేబియన్ సీకి సంబంధించి మనకు గాలి విచ్ఛిన్నత అనేది రెండు ఒకేసారి వీయడం, దాంతోపాటు ఆ విచ్ఛిన్నత అనేది మనకు ఈ కామారెడ్డి దాంతోపాటు మెదక్ దాంతోపాటు నిర్మల్ ఈ 3 జిల్లాల మీదనే మనకు ఎఫెక్ట్ చూపించడంతో దాదాపు 48 గంటల్లోనే మనకు 60 సెంటీమీటర్ల వర్షపాతం, 24 గంటల్లో చూసుకున్నట్టయితే దాదాపు ఇప్పుడు మనం రికార్డ్ స్థాయి చూసుకుంటున్నాము. దాదాపు మనకు 36 సెంటీమీటర్లు దాంతోపాటు 43 సెంటీమీటర్ల వరకు కూడా నమోదైంది. అదే విధంగా మనము 48 గంటలు చూసుకున్నట్టయితే 60 సెంటీమీటర్ల పైగా ఈ మెదక్ ప్రాంతంలో నమోదైంది. అదే విధంగా కామారెడ్డి ప్రాంతంలో కూడా నమోదైంది వెంకట్. సో ఫర్ ది ఫస్ట్ టైం అనే చెప్పుకోవచ్చు ఈ సీజన్ లో రికార్డు స్థాయి వర్షపాతము. ఎందుకంటే దాదాపు మాకు గత సీజన్ లో చూసుకున్నాము లాస్ట్ ఇయర్ ఏదైతే నేను చెప్పానో ములుగు ప్రాంతంలో ఆ సమయంలో చూసుకున్నట్టయితే మనకు ఖమ్మము మహబూబాబాద్ అక్కడ ఫ్లడ్స్ అనేవి కనిపించాయి. సేమ్ ఇట్లాంటి సిచ్యువేషన్సే మనం ఎదుర్కొన్నాము. కాకపోతే ఎగువ కురిసిన వర్షాల కారణంగా మనకు ప్రాజెక్టులు డ్యామ్లు ఈ గోదావరికి సంబంధించిన పరివాహక ప్రాంతాలకు సంబంధించి వరద ఉద్రిక్తత పెరగడంతో మనకు అక్కడ ఫ్లడ్స్ వచ్చాయి. కానీ వర్షాల వల్లనైతే మనకు లాస్ట్ సీజన్ లో అసలు ఫ్లడ్స్ అనేవి కనిపించలేదు. ఓన్లీ మనకు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగానే ఫ్లడ్స్ వచ్చాయి. కాకపోతే ఈ సీజన్ లో చూసుకున్నట్టయితే మనకు ఫ్లడ్స్ వస్తున్నాయి, చాలా వరకు వర్షాల కారణంగా వస్తున్నాయి. ఎగువ కురుస్తున్న ప్రాంతాలకు సంబంధించి వాటి వల్ల ప్రాజెక్టులు డ్యామ్లు నిండుకుండలా కనిపిస్తున్నప్పటికీ గత 2 రోజుల్లో కురుస్తున్న వర్షాల కారణంగానైతే మనకు ఫ్లడ్స్ ఎఫెక్ట్ అనేవి ఈ 2 జిల్లాల మీద అత్యధికంగా పడ్డాయని చెప్పుకోవచ్చు. అదే విధంగా గోదావరికి పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా ఇప్పటికే హెచ్చరికలు ఎప్పటికప్పుడు జారీ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఎగువ కురుస్తున్న వర్షాల కారణంగా కూడా మనకు చాలా వరకు వరద ఉద్రిక్తత అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక ప్రజెంట్ చూసుకున్నట్టయితే మీరు ఏదైతే చెప్పారో మెదక్ కామారెడ్డి ఆ జిల్లాలకు సంబంధించి కూడా మళ్ళీ మనకు ఈ రోజు రేపు వర్షాల తీవ్రత కూడా ఉండే అవకాశం ఉంది వెంకట్. మీరు ఇచ్చే వెదర్ అప్డేట్స్ చాలా కీ అప్డేట్స్. అంటే ఇప్పుడు ఇవాళ మనకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత సీజన్స్తో అంటే గత ఏడాదితో పోలిస్తే కొన్ని జిల్లాలో సర్ప్లస్ ఉంది, కొన్ని జిల్లాలో మైనస్గా ఉంది. కానీ ఇవాళ ఆగస్ట్ ఎండింగ్ వచ్చేసరికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టులు అటు గోదావరి బేసిన్ కానీ కృష్ణా బేసిన్ కానీ పూర్తిగా ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మనకు కనబడుతున్నాయి. ఇన్ఫ్లో అంతే వస్తుంది, అవుట్ఫ్లో కూడా అంతే మనకు బయటికి వెళ్తూ ఉంది. అదొక పార్ట్. కానీ మొత్తం సగటున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సగటు వర్షపాతం నమోదైంది అని చెప్పుకోవచ్చా? సర్ప్లస్ వర్షం రెయిన్ఫాల్ ఉందని చెప్పుకోవచ్చా? ఇంకా మనకు ఆగస్టు ఎండింగ్ ఉంది, సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఉంది. ఎలాంటి ఫోర్కాస్ట్ చెప్తారు మీరు? వెంకట్ ప్రస్తుతం అయితే మనం సర్ప్లస్ లోనే ఉన్నామని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకు జూన్ వర్షపాతంకి సంబంధించి మనకు కీలకంగా 3 నెలలు ఉంటుంది. అంటే దాదాపు మనకు 120 రోజుల పాటు కూడా వర్షాలకు సంబంధించి 3.5 నెలల పాటు కూడా మనకు వర్షాకాలంకి సంబంధించి కీగా తీసుకుంటాము. అదే విధంగా మనకు జూన్ లో చూసుకున్నట్టయితే లోటు వర్షపాతం ఉంది. జూలై వచ్చేసరికి కూడా మనకు లోటు వర్షపాతంలోనే కొనసాగినప్పటికీ కూడా జూలై ఎండింగ్ లో మనకు మంచి వర్షాలు కురిశాయి. అదే విధంగా మనం సర్ప్లస్ లో ఉన్నాము. ఇక ఆగస్ట్ వచ్చేసరికి కూడా మనకి మళ్ళీ ఒక 18 అంటే ఫస్ట్ వీక్ అంతా కూడా మనకు వర్షాలు అనేవి చాలా తక్కువగా కనిపించాయి. ఇక సెకండ్ వీక్ వచ్చేసరికి కూడా మనకు బంగాళాఖాతంలో తెలంగాణకి దగ్గరగా ఒక అల్పపీడనం కావచ్చు, అదే విధంగా ఒక వాయుగుండం కూడా ఏర్పడడంతో మనకు ఆగస్టు 18 వరకు కూడా అంటే దాదాపు ఒక వారం రోజులు మంచి వర్షాలు కురిశాయి. అదే విధంగా మనం చెప్పుకున్నట్టు రికార్డు స్థాయి వర్షపాతం ఈ భూపాలపల్లి ములుగు ప్రాంతంలో కూడా నమోదైంది, దాదాపు 33-36 సెంటీమీటర్లు. సో ఆ టైంలో చూసుకున్నట్టు కూడా మనకు ఒక అధిక వర్షపాతంలోనే ఉన్నాము. కాకపోతే 18 తర్వాత మనకు వర్షాలు అనేవి ఒక 10 రోజులు
రోజులు బ్రేక్ ఇచ్చాయి. ఒక బ్రేక్ మాన్సూన్ కూడా కొనసాగింది. దానివల్ల మనకు దాదాపు లోటు వర్షపాతం అనేది ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో కొనసాగింది. అదే విధంగా ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా అయితే మనకు సర్ప్లస్ లోనే ఉన్నామని చెప్పుకోవచ్చు. అధిక వర్షపాతం దాదాపు ప్లస్ లోనే ఉన్నాము. ప్లస్ 12 అంటే ప్లస్ 12 వర్షపాతం కూడా మనకు అధిక వర్షపాతంలో ఉన్నప్పటికీ కూడా కొన్ని జిల్లాల్లో మాత్రం మనకు లోటు కొనసాగుతుంది. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో -53 లోటు వర్షపాతం ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే గత 2 రోజుల నుంచి కురుస్తున్న కారణం వల్ల కాస్త లోటు తగ్గినప్పటికీ కూడా మనకు ఆ ప్రాంతంలో లోటు వర్షపాతం అయితే కొనసాగుతుంది. అదే విధంగా మరొక 4-5 జిల్లాలకు సంబంధించి లోటు కొనసాగుతున్నప్పటికీ కూడా ఓవరాల్ పర్సంటేజ్ తీసుకున్నట్టయితే తెలంగాణ అయితే ప్రజెంట్ సర్ప్లస్ లో ఉందని చెప్పుకోవచ్చు. వెంకట్, మొత్తానికి నిర్మల్లో కూడా ఇవాళ నిర్మల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిర్మల్, దిలావర్పూర్ మండలం, లక్ష్మణ్ చంద మండలం, అదేవిధంగా మామడ మండలం, ఖానాపూర్ తదితర ఇవాళ నిర్మల్లో కూడా దాదాపు 42% కూడా కొంత నమోదైనట్టుగా తెలుస్తోంది. ఈ 2 రోజుల నుంచి కురుస్తుంది. కాకపోతే మనకు -53 వర్షపాతం లోటు అనేది అక్కడ కొనసాగింది. మనకు 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా రికార్డు స్థాయి వర్షపాతం మనకు నిర్మల్లో నమోదైనప్పటికీ కూడా మనకు 2 రోజుల్లో కురిసిన వర్షపాతం వల్ల -53 లోటు అనేది కూడా మనకు తీరిపోదు. ఇదే విధంగా ఒక 4-5 రోజులు కూడా మనకు అక్కడ మోస్తారు వర్షం, భారీ వర్షం అనేది నమోదైతే ఆ లోటు అనేది కూడా మనకు తీరిపోతుంది. సో ఒకేసారి మనకు అంటే తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం పడుతుంది. దానివల్ల మనకు ఇట్లాంటి ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. కాకపోతే వర్షం అనేది కూడా మనకు తక్కువ నమోదవుతుందనే చెప్పుకోవచ్చు. ఏదైతే మీరు నిర్మల్ అదైతే చెప్పారో, ఎందుకంటే దాదాపు మనకు 48 గంటలు 24 గంటలు చూసుకున్నట్టయితే ఈ మొత్తం ఏదైతే పరిగణలోకి తీసుకుంటే మనకు దాదాపు మీరు చెప్పినట్టు రికార్డ్ స్థాయి వర్షపాతం ఉంది. సో దాని వల్ల అయితే మనకు లోటు అనేది తీరకపోవచ్చు అని చెప్పేసి ఐఎండీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే 1-2 గంటల్లో మనకు అతి భారీ వర్షం నమోదవుతుంది. ఆ తర్వాత అంతా కూడా లైట్ రెయిన్, మోడరేట్ రెయిన్, సో ఇవన్నీ కలిపిన తర్వాత ఒక రోజు మొత్తం తీసుకుంటే 24 గంటల్లో ఎంత వర్షపాతం అవుతుంది, 48 గంటల్లో ఎంత వర్షపాతం అవుతుంది, దాన్ని బేస్ చేసుకొని మనం రికార్డు స్థాయి వర్షపాతం అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా మనకు నిర్మల్లో ఇంకా లోటు వర్షపాతం కొనసాగుతుంది. అదేవిధంగా ఇటు కామారెడ్డి ఏదైతే మనం చెప్పుకున్నామో మెదకు, ఈ ప్రాంతంలో మాత్రం మనకు సర్ప్లస్ రెయిన్ఫాల్ లో ఉన్నాం. ఎందుకంటే మనకు ఇంతకు ముందు కూడా ఆ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే మనకు మంచి వర్షాలు నమోదయ్యాయి. ఎందుకంటే పశ్చిమ జిల్లాలకు సంబంధించి కూడా మనకు పశ్చిమ జిల్లాలో అదేవిధంగా తూర్పు జిల్లాలకు సంబంధించి కూడా మంచి వర్షపాతాలు నమోదయ్యాయి. ఏదైతే దిగువ ప్రాంతాలు దక్షిణ ప్రాంతానికి సంబంధించి నారాయణఖేడ్ ఇంకా కొన్ని ప్రాంతాలు ఉన్నాయో అక్కడ మాత్రం కొంచెం లోటు కొనసాగుతుంది. అదేవిధంగా ఉత్తర జిల్లాలు మనకు ఆదిలాబాదు, నిజామాబాదు, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, సో ఈ ప్రాంతాలు చూసుకున్నట్టయితే కూడా మనకు సర్ప్లస్ లో ఉన్నప్పటికీ కూడా ఒక నిర్మల్ ప్రాంతంలో మాత్రం మనకు గత 3 నెలల నుంచి అక్కడ ఎటువంటి కూడా పెద్ద వర్షపాతం కనిపించలేదు. కురిసిన ఒక 4-5 మన 3 నెలల్లో చూసుకున్నట్టయితే 4-5 సార్లు కురిసినప్పటికీ కూడా మనకు భారీ వర్షపాతం 1-2 గంటల్లోనే ఎక్కువ వర్షం కురిసి మిగతా అంతా కూడా మనకు చిన్నపాటి ముసురు కనిపించింది ఆ ప్రాంతంలో. అందుకోసం అని చెప్పేసి మనకు అక్కడ లోటు వర్షపాతం అనేది కొనసాగుతుంది. ఇక గత 2 రోజుల నుంచి కురిసిన వల్ల కాస్త లోటు తీరినప్పటికీ కూడా ఇంకా లోటు అనేది కొనసాగుతుంది అక్కడ. ఇది వెదర్ అప్డేట్ కల్పన అందించిన సమాచారం. ఇక నిన్న రాత్రి నుంచి కామారెడ్డి నుంచి హైదరాబాద్కు వచ్చే రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయినాయి. ఇవాళ ఉదయం కూడా ట్రాఫిక్ పోలీసులు ఆ రూట్ అంతా డైవర్ట్ చేస్తున్నారు. కాశ్మీర్ కన్యాకుమారి హైవే అంతా కూడా అటు సిద్దిపేట మీదుగా లేకుంటే కరీంనగర్ మీదుగా రకరకాలుగా డైవర్ట్ చేస్తున్నారు.